ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. హరోం హర. తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం మన్నారపూలూరు గ్రామంలో ఈశాన్య భాగమునందు కాలంగి నదీ తీర ప్రాంతమున ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తండ్రి కొడుకులు ఒకే పీఠం మీద వెలిసి ఉన్నారు. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా పూర్వకాలం నుంచి కూడా ఆచారం ఏమిటయ్యా అంటే ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ స్వామివారికి ఒక 11 చెంబులు కానీ 27 చెంబులు కానీ 54 చెంబులు కానీ 108 చెంబులు కానీ పోస్తే సంతానం కలుగుతుంది. అలాగే పిల్లలకి విద్యలు కూడా వస్తూ ఉంటాయి, బాగా అభివృద్ధి అవుతూ ఉంటారు, ఉద్యోగాల కోసం పోస్తూ ఉంటారు, ఆరోగ్యం కూడా పోస్తూ ఉంటారు. ఇది మనం 2021లో దేవస్థాన నిర్మాణం చేశాము. అప్పటి నుండి కూడా పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఆచారం ప్రకారమే శివరాత్రి రోజు ముందు రోజు రాత్రి 3 గంటల దగ్గర నుంచి శివరాత్రి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ జలాభిషేకానికి సమయాన్ని కేటాయించాము. ఇప్పుడు ఈ సంవత్సరం 2026 ఫిబ్రవరి 14వ తారీఖు రాత్రి అనగా శనివారం రాత్రి 3 గంటల దగ్గర నుంచి 15వ తారీఖు మహాశివరాత్రి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా జలాభిషేకం చేసుకునేటువంటి భక్తులకి అవకాశం ఇచ్చాము. అలాగే మళ్ళీ మధ్యాహ్నం 4 గంటల దగ్గర నుంచి మళ్ళీ అలంకరణలు, మళ్ళీ స్వామివారికి అర్చనలు, మళ్ళీ హోమాలు, ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 16వ తారీఖు సోమవారం చక్కగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి హాయిగా ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే 17వ తారీఖు మంగళవారం సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే 18వ తారీఖు బుధవారం రోజున గ్రామ దేవుళ్ళు పార్వతీ పరమేశ్వరులు అలాగే కుమారులు గణపతి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఊరేగింపు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మన కళ్యాణం చేసినటువంటి దంపతులు ఇద్దరూ కూడా అలాగే వారి కొడుకులను వేసుకుని గ్రామంలో గ్రామోత్సవం కార్యక్రమంగా గ్రామంలో అంతా తిరుగుతూ ఉంటారు. ఇది ఈ సంవత్సరం కార్యక్రమం. దంపతులందరూ కూడా వచ్చేసి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓం నమ శివాయ. సూలూరుపేట గ్రామందు వెలిసి ఉన్న మన్నారపోలూరు నందు కాళింగ నది ఒడ్డున సంతానేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు ప్రతి సంవత్సరము శివరాత్రి నందు వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. ఈ విచ్చేయడానికి కారణంగాను ముఖ్యంగా పిల్లలు లేని ఒక దంపతులకు ఇక్కడ సంకల్పం చేసుకున్న తర్వాత పిల్లలు కలగడం అనేది ప్రతినిత్యం జరుగుతున్నది. అలాగే కళ్యాణం కాని వారికి కూడా కళ్యాణం జరుగుతూ వారు నెక్స్ట్ సంవత్సరానికి వచ్చి ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరము భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ వస్తున్నది. కనుక ఈ యొక్క కాళింగి నందు ఉన్న సంతానేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత ఏమంటే ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి కళ్యాణము జరిగిన వాళ్ళకి ఎక్కువగా ఫలితాలు లభించడం మేము ప్రతిదీ గమనిస్తూ ఉన్నాము. ఓం నమ శివాయ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.